దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారండి? చాలా అందరూ బాగోవాలి, అందరూ వృద్ధి చెందాలి, అందరూ కుటుంబాల్లో అభివృద్ధి చెందాలి, గొప్ప రక్షణ మార్గంలో నడవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేశ నాయకులను అధికారులను ప్రభా మీ చేతులకు అప్పగింతా ఉన్నాం. మంచి మార్గములో నడిపి మంచి సేవలు అందించినట్టు డాక్టర్లు, నాయన మేటర్లు, పాస్టర్లు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ కూడా మనుషులందరినీ ప్రభా మీ చేతులకు అప్పగింతా ఉండాలి. మంచి మార్గములో నడిపించి మా దేశం అంతటిని మీరు కాపుదల వచ్చి సహాయం చేయమని, మీరే గొప్ప ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకుంటారని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనములు. భక్తునికి ఏది మేలు? భక్తులకి ఏది మేలు? దేవునికి మహిమ కలుగునుగాక. భక్తిలో ఉన్న వారికి చాలా మేళ్ళు కనపడతా ఉంటాయి. ముందు శోధన కనపడినా, ముందు కీడు వచ్చిన తర్వాత మేలును దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆదికాండము 39వ అధ్యాయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 39వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నీవు అతని భార్య వైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్టకార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనేను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. యోసేపు గారు ఐగుప్తుకి అమ్మబడ్డప్పుడు పోతేపరి కుటుంబంలో మరి బానిసగా ఉన్నప్పుడు తన భార్య మరి సుందరుడిగా ఉండటం చూసి భార్య తట్టుకోలేకపోయి యోసేపు గారిని మరి తన కౌగిటిని చేర్చుకోవాలని అనుకుంది. కానీ యోసేపు గారు మొత్తం అంతా నాకు అప్పగించారు, కానీ నీవు మాత్రం నాకు అప్పగింపబడలేదు. నేను ఇంత గొప్ప పాపము చేసి దుష్కార్యము చేసి దేవునికి ఎలాగ నేను ఈరోజునవుదును అని ఆమె చేతిలోంచి తప్పించుకున్నట్లు పాపము నుంచి తప్పించుకున్నాడు. భక్తుడు, మంచి భక్తుడు. పాపము నుంచి తప్పించుకోవటం, అంత అందమైన స్త్రీ కనపడ్డప్పుడు తప్పించుకోవటం ఇది సామాన్యమైన పని కాదు. మానవులకి చాలామందికి పిల్లారా తప్పించుకోవటం అది సామాన్యమైన పని కాదు. యోసేపు దేవుని కట్టడలో ఉన్నాడు, దేవుని స్వాధానములో ఉన్నాడు. అయితే యోసేపుకు కూడా అలాంటి దురుద్దేశం ఏమీ కూడా లేదు. చేత తన భార్య నుంచి తప్పించుకుని ఎలాగైతే చెరసాల్లోకి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. ఇక దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి భక్తుడికి దేవుడు తోడై ఉన్నాడు. రెండోదిగాను దానియేలు గారి గంధాన్ని కూడా మనం చదివినట్లయితే దానియేలు గంధము 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. 6:10. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇట్టి శాసనము సంతకము చేయబడేనని దానియేలు తెలుసుకొనినాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము
ముమ్మారు మోకాళ్ళు ఊని తన ఇంటి గదికి కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు సమస్తమును ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచుండెను. శాసనం లేచింది. ఎవ్వరు ఏ దేవునికి మొక్కటానికి ఈర్లేదు. దానియేలుకి తెలిసిన యథాప్రకారముగా దేవుణ్ణి స్తుతించారు. స్తుతించినందుకు దానియేలు గారిని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసినట్లు మనం చూస్తున్నాం. శ్రమ అక్కడ యోసేపుకు శ్రమ, ఇక్కడ దానియేలుకి శ్రమ. ఎందుకు శ్రమ? మంచి పనులు చేసినందుకు శ్రమ. మంచి పనులు చేసినందుకు యోసేపు గారికి శ్రమ, ఇక్కడ దానియేలు గారికి కూడా శ్రమ. సింహాల బోన్లు వేసినా సరే యథాప్రకారంగా ప్రార్థన చేశారు. సింహాల నోరులను ముయించిన దేవుడు, దేవునికి మహిమ కలుగు. చెరసాల నుంచి యోసేపును విడిపించిన దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుట కంటేను అనిపించుకొనలేదు. యాలయనగా అతడు ప్రతిఫలము కలగబోవు బహుమానము దృష్టి ఉంచాలి. ఈ భూలోకంలో ధనానికి మోషే గారు ఒప్పుకోలేదు. ఫరో కుమారుని అనిపించుకోవటానికి కూడా ఒప్పుకోలేదు. ఐగుప్తి ధనాన కంటే కూడా, ఫరో కుమార్తె కంటే కూడా ఇక్కడ స్తుతింతున్న దేవుడు గొప్ప దేవుడు. అంతకంటే గొప్ప రాజ్యాన్ని దేవుడే ఇవ్వబోతాడు. ఈ భూలోక రాజ్యం ఎంతసేపు మనకి, ఈ భూలోక రాజ్యంలో ఎంతసేపు, ఒకవేళ ఎమ్మెల్యేలు నెగ్గితే ఎంతసేపు, ఎంపీలు నెగ్గితే ఎంతసేపు, ప్రెసిడెంట్లు నెగ్గితే ఎంతసేపు, ఎన్ని సంవత్సరాలు. కానీ యుగ యుగములో ఉండే రాజ్యములోని ఉండటానికి మోషే గారు ఈ అల్పకాల పాప భోగము, ఈ భూలోకములో ఉండే గొప్ప అధికారాన్ని విడిచిపెట్టేసి దేవుని ప్రజలతోనే శ్రమ పడతాం మేలని ఒప్పుకుని ఫరో కుమారుణ్ణని కూడా అనిపించుకోవటానికి ఒప్పుకోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తుడు అల్పకాల పాపభోగానికి ఒప్పుకోలేదు, ధనానికి ఒప్పుకోలేదు, ఐగుప్తి రాజుగా ఉండటానికి కూడా ఒప్పుకోలేదు. పిల్లరా, దేవుని మాటను మనం గ్రహించాలి. భక్తుడికి శ్రమలు వచ్చిన శ్రమలన్నిటిలో కూడా బహుమానం ఇచ్చేవాడు మనకు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నాలుగోది గాను కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను చదువుతున్నాను. 9:27 చదువుతున్నాను. 9:27 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:27. గాలి కొట్టుకున్నట్లు నేను కొట్టుకుపోవుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడినైపోదినేమో అని నా శరీరము నలగగొట్టుకుని దానిని లోపరుచుచున్నాను. ఇతరులకు చెప్పిన తర్వాత నేను కాని భ్రష్టుడైపోతానేమని అపొస్తలుడైన పౌలు గారు చక్కగా తన శరీరాన్ని ఎలాగ నలగగొట్టుకోవాలో అలా నలగొట్టుకుంటున్నట్లు భక్తుడు సెలవు చేస్తాను. పౌలు గారు సువార్తకి ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి. ఆయన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. భక్తుడు ఎప్పుడు కూడా శరీరాన్ని అల్పకాల పాపభోగానికి ఒప్పుకోడు, ధనానికి ఒప్పుకోడు.
దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఐదోదిగాను యోబు గారికి రాసిన గ్రంథాన్ని మనం చదివినట్లయితే, యోబు గారికి రాసిన గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. 1:21. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చేను, యెహోవా తీసుకునేను. యెహో నామమునకు స్తోత్రము కలుగునుగాక. తన పిల్లలో ఆస్తి అంతస్తు అంతా పోయినా సరే గొప్ప భక్తుడండి యోబు గారు. ఇప్పుడు చెప్పిన వారు అందరూ కూడా గొప్ప గొప్ప భక్తులు. అల్పకాల పాపభోగానికి ఒప్పుకోలేదు, ధనానికి ఒప్పుకోలేదు. దేవుడు ఏమి చేసినా దేవుడు చేసాడనేది కాదు. ఇక్కడ సాతాను ఈ రకంగా యోబు గారి కుటుంబాన్ని అంతటినీ కూడా నాశనం చేసిన, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడని చెప్పి దేవునికే స్తోత్రము కలుగునుగాక. ఎంత గొప్ప మాట అండి! ఎవరు పలకగెలుదురండి అలాంటి మాట? ఎవరు పలకగెలుదురు అలాంటి మాట? దేవునికి స్తోత్రము కలుగునుగాక. పిల్లలు చనిపోయారు, ఒడ్లు దోళ్ళు, ఇంకా ఎడ్లు, ఇంకా గొర్రెలు, మందలు, పనివారు ఎంతమంది చనిపోయినా దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప మాట అండి. ఎవరి నోటినొత్తదండి ఆ మాట? దేవునికి మహిమ కలుగునుగా. ఇక ఆరోదిగాను సంఖ్యాకాండాన్ని నేను చదువుతా ఉన్నాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను. 14:30వ వచనం, క్షమించండి, 30వ వచనం. యొప్పే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మలను నివాసింపజేసినందు చేయునని నేను ప్రమాణము చేసి, దేశమందు మీలో ఎవ్వరునూ ప్రవేశింపరని ఇది నిశ్చయము. నూను కుమారుడు లేదా యొప్పే కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ కాలేబులు ఇద్దరు ఐగుప్తు నుంచి బయలుదేరిన జనములో మధ్య రకంగా ఐగుప్తు దాటిన తర్వాత పుట్టిన వాళ్ళు కాదు. ఐగుప్తు నుంచి బయలుదేరిన పాత జనములోని యెహోషువ కాలేబును. దేవునికే మహిమ కలుగునుగాక. యెహోషువ కాలేబును దేవునికే మహిమ